In this video, we can discuss about data types in C programming language. మీకు సి ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నామండి. సి యొక్క ఫీచర్స్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫీచర్స్ ఏమున్నాయి అనేసి. సో ఇవి కరికులంలో భాగంగా యాజ్ వెల్ యాజ్ లెసన్స్లో భాగంగా కూడా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చక్కగా ఉపయోగపడుతుంది. సో ఇది సబ్జెక్టు కూడా మీకు ఉపయోగపడుతుంది. సో ఇది మనకు సి యొక్క ఫీచర్స్ అండి, సెకండ్ యూనిట్ కిందికి వస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏముంటాయి అనేసి. సో మనము ప్రీవియస్ వీడియోస్లో మనం డిస్కస్ చేసాము సి క్యారెక్టర్ సెట్ అనేసి. దానికంటే ముందు వీడియోలో వాట్ ఈజ్ సి యొక్క ఫీచర్స్, ప్రత్యేకతలు ఏమున్నాయి, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఉపయోగిస్తున్నారు అనేది డిస్కస్ చేసాం. సో సి యొక్క ఫీచర్స్లో మనం ఇంకా లూప్స్ ఉన్నాయండి, ఫంక్షన్స్, వీటితో పాటు లూప్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఇలాగా దండిగా ఉన్నాయి. అవి కూడా మనము సి యొక్క ఫీచర్స్ కిందకే తీసుకుంటాము. సో అవి కూడా 1 by 1 మనం డిస్కస్ చేస్తాం ఖచ్చితంగా. సో ఈ వీడియోలో మనం సి ఫీచర్స్లో భాగంగా డేటా టైప్స్ అంటే ఏంటి, అది ఎంత స్పేస్ అనేది తీసుకుంటుంది, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డేటా టైప్స్ ఎందుకు ఉపయోగపడతాయి అనేది డీటెయిల్డ్గా ఈ యొక్క వీడియోలో మనము అయితే డిస్కస్ చేద్దాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఐవీసీ సిఎస్సి ఏపీ అండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మంచి కమెంట్స్ అనేది మాకు పంపించండి. సో అప్పుడు మన ఇంకా ఛానల్ ఇంకా గ్రోత్ కావడానికి, సో మరింతగా సబ్జెక్టు లేకుంటే విషయాలు వొకేషనల్ గురించి విషయాలను డిస్కస్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. సో కొందరు కమెంట్స్ కూడా చేస్తున్నారు, మంచి కమెంట్స్ చాలా బాగా అడుగుతున్నారండి. సో ఏంటంటే మనకేంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అనేసి కూడా అడుగుతున్నారు. తర్వాత కొద్దిమంది ఎంఈసి కూడా చదివిన పిల్లలు కూడా అడుగుతున్నారు. ఎంఈసి జనరల్ సబ్జెక్ట్ కిందికి వస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నటువంటి వొకేషనల్ కోర్సెస్కి సిఎస్సి కానీ, ఈఈటి, ఎంఈటి ఇలాంటి కోర్సెస్ చదువుతున్న పిల్లలకైతే బ్రిడ్జ్ కోర్స్, విత్ బ్రిడ్జ్ కోర్స్తో ఎంసెట్కి అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారండి. అది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే ఇచ్చేసింది, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే ఎంఈసీలో మ్యాథ్స్ ఉంది కదా అనేసి మనము ఇక్కడ ఎంసెట్ రాయడానికి అవకాశం ఉందా అనేసి కొద్దిమంది స్టూడెంట్స్ అయితే మనకు డౌట్ రైజ్ చేయడం జరిగింది, బ్రిడ్జ్ కోర్స్ రాయొచ్చునా అనేసి. సో ఏంటంటే ఇది ఒక ఆర్ట్స్ గ్రూప్ కిందికి వస్తుంది అనేసి అవకాశం అయితే కల్పించలేదు. సో ఇది నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నా అండి. కొద్దిగా ఇంకా మీరు కూడా ఎంక్వైరీ చేయండి, బాగుంటుంది, ఇంకా కొద్దిగా తెలుసుకోవచ్చు. సో అదండి. సో ఇది మనకి వొకేషనల్ కోర్సెస్కి అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనే ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకైతే ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అనేది డిసైడ్ చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ బ్రిడ్జ్ కోర్స్ రాసి ఎంసెట్ అనేది రాయొచ్చు, ఇంజనీరింగ్ కూడా చేయొచ్చు. సో అది ఒక అవకాశం అయితే ఉంది మనకి వొకేషనల్స్ తీసుకున్న పిల్లలకి. సో అదేంటి. సో ఇంకా ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే ఆ విధంగా మనకి చర్చించడానికి ఒక వేదికగా ఉంటుంది ఒక ఛానల్ని, మీరు ఆ విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఇంకా కాకుండా కూడా కేవలం ఎలిజిబిలిటీస్ ఏంటి, బ్రిడ్జ్ కోర్స్ ఏంటి అనేదే కాకుండా ఇంకా సబ్జెక్ట్ కూడా మీరు డౌట్స్ రైజ్ చేస్తే బాగుంటుంది. ఏదన్నా అర్థం కాని టాపిక్ కానీ, లేకుంటే ఇంకా ఏదన్నా మనకు సబ్జెక్ట్ గురించి కూడా వీడియోస్ అన్ని చక్కగా చేస్తున్నాను. సో అవి కూడా మీరు చూస్తే ఇంకా కూడా బాగుంటుంది. సో అదండి, ఒక చిన్న రిక్వెస్ట్గా కూడా అనుకోండి మీరు, నో ప్రాబ్లం. సో ఇది ఓకే అండి. తర్వాత మనకి టైం టేబుల్ కూడా ఇచ్చేశారు ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ డేట్స్ నుంచి ఏ డేట్లో ఏ ఎగ్జామ్ జరపాలనేసి టైం టేబుల్ అనేది కూడా ఇచ్చేశారు. సో December 13th నుంచి మీకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అనేటివి జరుగుతాయి ఖచ్చితంగా. సో అందులో మనకు వొకేషనల్ పిల్లలకి అందరికి జనరల్ స్టూడెంట్స్ కూడా 13th నుంచి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ హాఫ్ ఇయర్లీ జరపాలి అనేసి యాన్యువల్ ప్రతిసారి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏ విధంగా టైం టేబుల్ ఇస్తారో అదేవిధంగా హాఫ్ ఇయర్లీ కూడా ఇవ్వడం జరిగింది. సో పేపర్స్ కూడా, క్వశ్చన్ పేపర్స్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి సప్లై చేయబడతాయి. సో కాబట్టి ఈ టైం టేబుల్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఇస్తానండి, లింక్ రూపంలో. సో అందులో నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు టైం టేబుల్ని. సో అదండి ప్రస్తుతానికి ఉన్నటువంటి మనకు కావాల్సినటువంటి విశేషాలు. సో ఇంకా లేట్ చేయకుండా మన యాక్చువల్ ఈ వీడియో ఎందుకంటే డేటా టైప్స్ గురించి అండి, డేటా టైప్స్. సో సిలో ఉన్నటువంటి డేటా టైప్స్, సి యొక్క ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం 1 by 1. సో ఇందులో ఇది సి యొక్క ఫీచర్స్లో మనకు డేటా టైప్స్ అనేది ఒక చాలా ముఖ్యమైనది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అయినా కూడా డేటా టైప్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. వెదర్ ఇట్ ఈస్ మనకు ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావచ్చు, లేకుంటే ఎస్క్యూఎల్ కావచ్చు, ఏదైనా సరే మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఏంటి డేటా టైప్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి అంటే
మనకి రకరకాల డేటా కైండ్స్ ఉంటాయండి. డేటా కైండ్స్. ఓకే. డేటా ఏదైనా మనం స్టోరేజ్ చేయాలి అంటే స్టోరేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆధార్ తీసుకుందాం. ఆధార్లో మనకి ఏమి అడుగుతారండి? నార్మల్గా నేమ్ ఉంటుంది, తర్వాత అడ్రస్ ఉంటుంది, తర్వాత యూనిక్ నంబర్ అనేది జనరేట్ చేయబడుతుంది. సో ఇక్కడ మనం అడ్రస్ తీసుకున్నట్లయితే ఒక నేమ్ కానీ, నేమ్ అంటే లెటర్స్లో ఉంటుంది, అదొక వన్ కైండ్ ఆఫ్ డేటా, టెక్స్ట్ కైండ్ ఆఫ్ డేటా అని అంటాం. సో అది ఒక కైండ్ ఆఫ్ డేటా. అదేవిధంగా మళ్ళీ మనకు నంబర్, డోర్ నెంబర్ ఇది కావచ్చు. అది డోర్ నెంబర్ అయితే మనకు నంబర్ కైండ్ ఆఫ్ డేటాగా తీసుకుంటాం. మొబైల్ నెంబర్ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డేటా. అదేవిధంగా అడ్రస్, డోర్ నెంబర్ అది తీసుకున్నట్లయితే మనకు స్పెషల్ సింబల్స్, లెటర్స్ అవి కూడా కలిసి ఉంటాయి. సో అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కైండ్ ఆఫ్ డేటా అండి. సో ఇది డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంటుంది, డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది. అది నంబర్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేకుంటే టెక్స్ట్ ఫార్మాట్లో ఉండొచ్చు, న్యూమరికల్ డేటా ఆర్ ఫ్లోట్ రూపంలో అయినా ఉండొచ్చు. సో అంటే రియల్ వాల్యూస్ కలిగి ఉండొచ్చు, కొన్ని ఆల్ఫా న్యూమరిక్ డేటాగా ఉండొచ్చు. సో సమాచారం అనేది వివిధ రూపాలలో ఉంటుందండి. సో అది మనం ఇంగ్లీష్లో డేటా కైండ్ అంటాము. డేటా కైండ్, డేటాలోని రకాలు, ఎన్ని రకాల డేటాలు మనకు ఇలా ఉన్నాయి, మనం గుర్తించాల్సి ఉంది అని. సో అది ఈ డేటా కైండ్స్ని కంప్యూటర్ ఈజీగా రిప్రజెంట్ చేయడానికి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా టైప్స్ అనేవి ఉన్నాయండి. డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఈ యొక్క డేటా కైండ్స్ని, వివిధ రకాలైన డేటాని, ఫామ్స్లో ఉన్నటువంటి డేటాని రిప్రజెంట్ చేయడానికి, ఎగ్జాక్ట్గా రిప్రజెంట్ చేయడానికి యొక్క డేటా టైప్స్ అనేటివి సిలో ఉన్నటువంటి డేటా టైప్స్ చక్కగా ఉపయోగపడతాయి. సో ఈ డేటా టైప్స్ కూడా మనకు 2-3 రకాలుగా మనకు ఫండమెంటల్ డేటా టైప్స్, ఫండమెంటల్ డేటా టైప్స్, తర్వాతది డిరైవ్డ్ డేటా టైప్స్, తర్వాత యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఈ విధంగా మనకు డేటా టైప్స్ కూడా డిఫరెంట్ రకాలు ఉన్నాయండి. సో మనం క్లాసిఫై చేస్తాం. వీ కెన్ క్లాసిఫై ద డేటా ఇంటూ 3 kinds. సో one is fundamental data types and another one is derived data types and user defined data types. సో ఇవ్వండి టోటల్గా మనకు ఉన్నటువంటి డిఫరెంట్ డేటా టైప్స్. అంటే ఇప్పుడు ఫండమెంటల్ అనేది తీసుకుంటే ఫండమెంటల్నే మనము ప్రిమిటివ్ కూడా అనొచ్చు అండి. ప్రిమిటివ్, ఫండమెంటల్ ఆర్ ప్రిమిటివ్, ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ ఎనీ అనదర్ డేటా. అంటే డైరెక్ట్గా వీటిని మనము కంప్యూటర్ రిప్రజెంట్ చేయగలుగుతుంది అనమాట. అంటే డజంట్ డిపెండ్, ఇంకొక డేటా టైప్ మీద, ఇంకొక వాల్యూ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్గా ఈ యొక్క కంప్యూటర్ సి ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్గా రిప్రజెంట్ చేస్తాను అనమాట. సో అటువంటి డేటా టైప్స్ మనము ప్రిమిటివ్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 2 or 3 అని తీసుకుందాం. సో ఇది డైరెక్ట్గా కంప్యూటర్ తీసుకుంటుంది, అంటే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో ఇది డజంట్ డిపెండ్ అపాన్ అనదర్ వాల్యూ, ఇంకో వాల్యూ మీద ఇక్కడ మనం ఏది ఆధారపడాల్సిన అవసరం లేదు. సో అది వన్ టైప్ ఆఫ్ న్యూమరిక్ డేటా, నంబర్ డేటా టైప్ అండి. తర్వాత అదేవిధంగా మనము కొన్ని రియల్ వాల్యూస్ 1.4 5.67 సో కైండ్ ఆఫ్ నంబర్స్ కూడా మనకు డైరెక్ట్గా రిప్రజెంట్ చేసేయచ్చు యూజింగ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఆల్సో డజంట్ డిపెండ్ అపాన్ అనదర్ వాల్యూ, ఒక వాల్యూ మీద డిపెండ్ అవ్వదు. సో అది ఫ్లోట్ న్యూమరికల్ కైండ్ ఆఫ్ డేటా. అదేవిధంగా ఆల్ఫాబెట్స్ ABCD అప్ టు Z, వెదర్ ఇట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ స్మాల్ లెటర్స్, ఏదైనా సరే ఇక మన కంప్యూటర్ అనేది డైరెక్ట్గా అర్థం చేసుకోగలదు అనమాట. సో అది మనకు క్యారెక్టర్ టైప్ డేటా, స్ట్రింగ్ టైప్ డేటా, న్యూమరికల్లో మళ్ళీ మనకు వితౌట్ డెసిమల్ పాయింట్ డేటా అండ్ విత్ డెసిమల్ కైండ్ ఆఫ్ డేటా. సో ఈ విధంగా మనకు డిఫరెంట్ డేటా టైప్స్ని రిప్రజెంట్ చేయడానికి, డేటా కైండ్స్ని రిప్రజెంట్ చేయడానికి సిలో డేటా టైప్స్ ఉన్నాయి. సో ఇవి ఇప్పుడు మనం చూసినటువంటి ABCD క్యారెక్టర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, లేకుంటే నంబర్స్, ఇవి డజంట్ డిపెండ్ అపాన్ అనదర్ వాల్యూ, డైరెక్ట్గా కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది. సో ఇటువంటి డేటా టైప్స్ని మనము ఫండమెంటల్ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని అంటామండి. సో జావాలో అదనంగా బైట్ కైండ్ ఆఫ్ డేటా కూడా ఉందండి, బైట్ అనేసి. సో ఇది బైట్స్ కూడా డైరెక్ట్గా బైనరీ టైప్ డేటాను కూడా డైరెక్ట్గా అర్థం చేసుకోగలదు అనమాట. సో అది మనకు ఉన్నటువంటి డేటా కైండ్స్లో ఫండమెంటల్ డేటా టైప్, ఫండమెంటల్. సో ఈ ఫండమెంటల్లో మనకు 4 types ఉన్నాయండి, 4 types. సో మనకు సి లాంగ్వేజ్లో కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా కూడా అడుగుతారు.
ప్లస్ యాజ్ వెల్ యాజ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం ఫండమెంటల్ డేటా టైప్ అనేది. ఓకే, ఇందులో ఫండమెంటల్ డేటా టైప్ ఒకటి ఇంటీజర్ అంటే న్యూమరికల్ కైండ్ ఆఫ్ డేటా వితౌట్ డెసిమల్ పాయింట్ ఉన్నదనమాట. అంటే డెసిమల్ పాయింట్ లేకుండా నార్మల్గా ఉన్నటువంటి నంబర్స్ని మనం ఇంటీజర్ నంబర్స్ అని అంటాం. సో ఇంటీజర్ నంబర్స్. సెకండ్ ఫండమెంటల్ డేటా టైప్ ఫ్లోట్ ఆర్ డబుల్. ఇవి రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయండి, ఫ్లోట్ ఆర్ డబుల్. థర్డ్ వన్ క్యారెక్టర్ టైప్ డేటా, క్యారెక్టర్. సో ఇవన్నీ మనకు ఫండమెంటల్ బేసిక్ డేటా టైప్స్ అని కూడా అనొచ్చు. బేసిక్ డేటా టైప్స్ ఇవి మనం డైరెక్ట్గా కంప్యూటర్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ఇట్ కెన్ బి డైరెక్ట్లీ అండర్స్టూడ్ బై ద కంప్యూటర్ డైరెక్ట్గా అర్థం చేసుకోగలదు. సో మనకి ఫండమెంటల్ డేటా టైప్స్ 4 రకాలు. ఒకటి ఇంటీజర్ డేటా టైప్స్, ఫ్లోట్ ఆర్ డబుల్ డేటా టైప్ అండ్ క్యారెక్టర్ డేటా టైప్. ఇక్కడ మనకి ఇంటీజర్ అనేది కేవలం నంబర్స్ అన్నమాట, వితౌట్ డెసిమల్ పాయింట్స్ ఉండే నంబర్స్ని యొక్క ఇంటీజర్ టైప్ డేటా అనేది ఈజీగా రిప్రజెంట్ చేసుకోగలుగుతుంది. అదేవిధంగా డెసిమల్ పాయింట్ ఉన్న డేటా 1.2 ఏదైనా డెసిమల్ పాయింట్ ఉన్న డేటాని రిప్రజెంట్ చేయడానికి అంటే మనకు ఇంటీజర్ సరిపోదు, వీ నీడ్ ఫ్లోట్ టైప్ డేటా. ఫ్లోట్ ఆర్ డబుల్ రెండు కూడా ఒకే రకంగా ఉంటాయండి. డబుల్ ప్రెసిషన్, పెద్ద నంబర్స్ని అంటే ఎక్కువ ప్రెసిషన్ ఉన్నది. మనకు ప్రెసిషన్ మీన్స్ పవర్ అనమాట, ఎక్కువ పవర్. మనం 10^10 అంటే ఈక్వల్ టు 1 lakh. సో ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం కదండి. సో ఆ విధంగా బిగ్ నంబర్స్ని మనం పవర్స్ రూపంలో రిప్రజెంట్ చేయడానికి ఈ యొక్క ప్రెసిషన్ అనేది ఉపయోగిస్తాం. సో ఈ డబుల్ ప్రెసిషన్ అన్నది ఎక్కువ నంబర్స్ని మనం డబుల్ ప్రెసిషన్తో తీసుకుంటాం. సో అది డబుల్ డేటా టైపు. సో సింగిల్ ప్రెసిషన్ ఉన్నది ఫ్లోట్ కైండ్ డేటా అని మనం తీసుకుంటాం. సో బోత్ ఆర్ బిలాంగ్స్ టు రియల్ కైండ్ ఆఫ్ డేటా. డెసిమల్ పాయింట్ ఉన్న డేటాకి ఇవి మనకు ఉపయోగిస్తాం. సో తర్వాత క్యారెక్టర్ టైప్ డేటా. సో ఈ క్యారెక్టర్ అంటే మనకి ఏబిసిడి ఇవన్నీ ఆల్ఫాబెట్స్, స్పెషల్ సింబల్స్ ఇవన్నీ కూడా మనం క్యారెక్టర్ టైప్ డేటా అంటాం. సో ఈ 4 దీస్ 4 ఆర్ డేటా ఫండమెంటల్ డేటా టైప్స్, ఇంటీజర్, ఫ్లోట్ ఆర్ డబుల్ అండ్ క్యార్. సో ఈ 4ని మనము ఫండమెంటల్ డేటా టైప్స్ అంటాం. ఇట్ షుడ్ బి అండర్స్టూడ్ బై ద కంప్యూటర్ డైరెక్ట్గా సి ప్రోగ్రామ్ ద్వారా అర్థం చేసుకోగలుగుతుంది కంప్యూటర్. ఇక్కడ మనము ఇవి దీస్ ఆర్ ఫండమెంటల్ డేటా టైప్స్. తర్వాత అండి డిరైవ్డ్ డేటా టైప్. ఇక్కడ చూడండి మనము స్ట్రక్చర్ తీసుకున్నాం. స్ట్రక్చర్ ఒక డేటా టైప్ ఒక మనకు ఈ విధంగా అవసరం ఉంటుందండి. డేట్ అనేది తీసుకున్నాం. డేట్ యాక్చువల్గా మనకు డేట్ అనేది ఎలా ఉంటుందండి, డే, మంత్, ఇయర్, ఈ 3 కలిసి మనము ఏమంటాము డేట్ అని అంటాం. డేట్ కంటైన్స్ డే, మంత్ అండ్ ఇయర్. సో ఈ 3 మనం యాక్చువల్గా అయితే డిఫరెంట్ ఇంటీజర్ వాల్యూస్గా తీసుకోవాలి. ఇంట్ డే, ఇంట్ మంత్ అండ్ ఇంట్ ఇయర్ అనేసి. సో ఇక్కడ మనకు డిరైవ్డ్ డేటా టైప్, యూజింగ్ డిరైవ్డ్ డేటా టైప్ ద్వారా మనం ఈ 3ని కలిపి ఒకే డేటా టైప్గా రిప్రజెంట్ చేయొచ్చండి. సో అటువంటి డేటా టైప్స్ మనము డిరైవ్డ్ డేటా టైప్స్ అంటే బేసిక్ డేటా టైప్ నుంచి ఒక కొత్త డేటా టైప్ని మనము రిప్రజెంట్ చేయడానికి, లేదంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ని ఒకేసారి యాక్సెస్ చేసి ఒక కొత్త డేటాని ఇన్పుట్ తీసుకోవడానికి. ఇప్పుడు చూడండి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇలాంటివి డేట్ ఫార్మాట్లో ఉంటాయి. డేట్ ఫార్మాట్ తీసుకుంటే మనకు మంత్ ఇయర్, డే, మంత్, ఇయర్ అనేది ఉంటుంది. సో ఈ 3 కలిపి మనము వాల్యూస్ను కలిపి ఒకే డేటాగా మనము రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, ఒకే వాల్యూగా. సో దెన్ దోస్ కైండ్ ఆఫ్ డేటాస్ represented by derived data types. ఈ derived data types ఏమున్నాయండి, స్ట్రక్చర్ అండ్ యూనియన్. సో ఈ 2 మనకు derived data types అవైలబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిలో ఉన్నటువంటి derived data types, స్ట్రక్చర్ అండ్ యూనియన్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. we need a new kind of data అంటే డేటా రకాలు మనం డిస్కస్ చేసిన నెంబరు, తర్వాత క్యారెక్టర్, ఫ్లోట్, డబుల్ ఇవి ఉంటాయి. సో అలా కాకుండా ఒక కొత్త రకం డేటా అనేది ఏదైనా మనము ఇవ్వాలి, లేదా ఒక డేటా టైప్కి మన ఓన్ నేమ్ ఇవ్వాలి. డేటా టైప్కి, డేటా కైండ్కి మన ఓన్ నేమ్ ఏదైనా ఇవ్వాలి అన్నప్పుడు
దెన్ వీ కెన్ డిఫైన్డ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, అంటే యూజర్ కొత్తగా ఒక డేటా టైప్ని కూడా నిర్వచించుకోవచ్చు అండి. సో ఆ ఫెసిలిటీ కూడా మనకు సి ప్రోగ్రామ్లో ఉంది. సో దోస్ కైండ్ ఆఫ్ డేటా టైప్స్ ఈస్ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దీస్ ఆర్ రిప్రజెంటెడ్ విత్ ఎన్యూమరేషన్ డేటా టైప్స్ అని కూడా అంటామండి. ఎన్యూమరేషన్ డేటా టైప్స్. సో ఈ విధంగా ఎన్యూమరేషన్ డేటా టైప్స్ ఈనం అనే కీబోర్డ్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఓకే, ఇటువంటి డేటా టైప్స్ని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ అనేది తీసుకున్నామండి. వీక్ అంటే మనకు సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, ఈ 7 డేస్ కలిపి 1 వీక్ అని మనం అంటామండి. సో ఈ విధంగా 1 వీక్ని మనం రిప్రజెంట్ చేయాలంటే డిపెండ్ అపాన్ 7 స్ట్రింగ్ డేటా మీద మనం ఆధారపడాలి. సో ఇది మనకు డైరెక్ట్గా మనకి ఇక్కడ అలాంటి డేటా టైప్ ఏది లేదు సి లాంగ్వేజ్లో. సో మనం వీక్ అనే పేరుతో ఒక కొత్త డేటా టైప్ని మనం తీసుకుంటాం. సో వీక్ అనే ఎప్పుడైతే తీసుకుంటాం అది 7 కైండ్ ఆఫ్ సండే టు సాటర్డే యొక్క డేటాని ఇది యాక్సెప్ట్ చేయగలుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా కొత్త ఆల్రెడీ ఉన్న డేటా టైప్స్ నుంచినే ఒక కొత్త డేటా టైప్ని తయారు చేయడం, అవర్ ఓన్ నేమ్ని ఇవ్వడం. సో అటువంటి డేటా టైప్స్ని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటామండి. సో ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకే, ఇప్పుడు ఈ డేటా టైప్స్ ఫండమెంటల్ డేటా టైప్స్. ఓకే, న్యాచురల్గా ఏంది మనకు ఏదైనా మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే ప్రోగ్రాము ఖచ్చితంగా ఏది ఒక డెవలపర్గా ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏం చూడాలి అని అంటే ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది, ఎంత స్పీడ్గా ఏదైతే మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది అనే విషయాలు ఖచ్చితంగా ఒక డెవలపర్గా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఇంటీజర్ ఎంత స్పేస్ తీసుకుంటుంది, ఫ్లోట్ ఎంత స్పేస్ తీసుకుంటుంది, అండ్ క్యారెక్టర్ అండ్ డబుల్ ఎంత స్పేస్ తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఈ ఇంటీజర్ని మనము ఇంట్ అనే ఒక కీవర్డ్తో రిప్రజెంట్ చేస్తాం. కీవర్డ్ అంటే ఏంటంటే ఇక్కడ అది మనం చిన్న చూద్దాం. కీవర్డ్ అంటే రిజర్వ్డ్ వర్డ్, ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ మీనింగ్ వెన్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలని మనము ప్రత్యేకంగా ఉపయోగించాల్సి ఉంటుంది. సో సిలో ఒక ప్రత్యేకమైన మీనింగ్ని కలిగినటువంటి పదాలని మనము కీవర్డ్స్ ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అంటాం. అవి సి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే మనం ఉపయోగించుకోవాలి. అవి వేరియబుల్ నేమ్స్గా కానీ లేకుంటే అలాగా మనం డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా అది ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండదు. సో యాజ్ యూజువల్గా ఉపయోగించుకుని డేటాని రిప్రజెంట్ చేయడానికి యొక్క డేటా ఈ కీవర్డ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. సో ఇంటీజర్స్ అంటే వితౌట్ డెసిమల్ పాయింట్ ఉన్న నంబర్స్ని మనం ఇంటీజర్స్ అని అంటాం. సో ఇంటీజర్స్ని మనం రిప్రజెంట్ చేయడానికి ఇంట్ ఐఎన్టీ అనే ఒక కీవర్డ్ని ఉపయోగిస్తుంది. సో ఇట్ టేక్స్ 2 bytes ఆఫ్ డేటా. 2 bytes ఆఫ్ డేటా మెమరీలో 2 bytes మెమరీ తీసుకుంటుందండి. 2 bytes. ఓకే, తర్వాత అది ఫ్లోట్ ఆర్ డబుల్. సో ఫ్లోట్ ఆర్ డబుల్ ఇట్ టేక్స్ ఫ్లోట్ వచ్చేసి 4 bytes అండ్ డబుల్ ఇట్ టేక్స్ 8 bytes. సో 8 bytes ఆఫ్ మెమరీ తీసుకుంటుంది. డబుల్ అనేది ఫ్లోట్ అనే డేటా టైపు మనకు 4 bytes ఆఫ్ మెమరీని తీసుకుంటుంది. సో ఇంటీజర్ అనేది 2 bytes మెమరీ తీసుకుంటుంది. సో ఇంటీజర్ అనేది నాన్ డెసిమల్ పాయింట్, అంటే డెసిమల్ పాయింట్ లేనటువంటి న్యాచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి ఇంటీజర్ అనేది ఉపయోగిస్తాం డేటా టైప్ని. సో ఇట్ రిప్రజెంటెడ్ విత్ ఇంట్ ఐఎన్టీ అనే కీవర్డ్తో ఇంటీజర్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఇట్ విల్ టేక్ 1 byte ఆఫ్ డేటా, కేవలం 1 byte ఆఫ్ మెమరీ అని మాత్రమే తీసుకుంటుంది. మెమరీ స్పేస్ 1 byte మాత్రమే తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి లాంటి సింగిల్ పదాలని రిప్రజెంట్ చేయడానికి యొక్క క్యారెక్టర్ టైప్ డేటా. క్యార్ ఇస్ అ కీవర్డ్ టు రిప్రజెంట్ క్యారెక్టర్ టైప్ డేటా అనేది ఇట్ టేక్స్ 1 byte ఆఫ్ మెమరీ ఇన్ మెమరీలో 1 byte తీసుకుంటుంది. సో ఇది ఫండమెంటల్ డేటా టైప్స్ అండి. ఇది చాలా ముఖ్యమైనవి. తర్వాత డిరైవ్డ్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ కూడా అప్కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో ఇది మనకు ఎగ్జాక్ట్గా ఎంత స్పేస్ తీసుకుంటుంది అని మనకు తెలియాలి అని అంటే మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మనకు ఉన్నటువంటి సి ప్రోగ్రామింగ్లో ఒక అవకాశం ఉంది. సో మనము ఒక ప్రోగ్రామ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఎగ్జాక్ట్గా. మనకు ఇంటీజర్ అంటే 2 bytes
క్యారెక్టర్ అంటే 1 బైట్ అంటున్నాం. సో అదేవిధంగా మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ ఇది మన సి ప్రోగ్రామ్లో కూడా మనం డిస్ప్లే చేయొచ్చు అనమాట, ఎంత మెమరీ తీసుకుంటుంది అని. సో ఇప్పుడు అది చిన్న ప్రోగ్రామ్ చూద్దాము. టు నో అబౌట్ ద మెమరీ. మెమరీ ఆఫ్ డేటా టైప్స్, ఫండమెంటల్ డేటా టైప్స్. ఫండమెంటల్ డేటా టైప్స్ యాక్చువల్గా కంప్యూటర్లో ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది ఒక సింపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వీడియోస్లో మనం సి ప్రోగ్రామ్ స్ట్రక్చర్, తర్వాత సిలో మనం ఏ సెక్షన్ ఎందుకు ఉపయోగించాలి, సి ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది కూడా డిస్కస్ చేద్దాం. అది కూడా సి ఫీచర్స్ కిందకే వస్తుంది. సో అది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h hash include conio.h. సో కొత్తగా చూస్తున్న వాళ్ళకి, సి ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి నిదానంగా చూస్తే అర్థమవుతాయి ప్రతి ఒక్కటి కూడా. సో నా అప్కమింగ్ వీడియోస్లో, నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్కటి కూడా వివరంగా డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఈ హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు తీసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యాష్ ఇంక్లూడ్ అండ్ వాట్ ఈస్ ద సింబల్ అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో తర్వాత వాయిడ్ మెయిన్ ఆఫ్, ఇక్కడ వాయిడ్ మెయిన్ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా వీడియోస్లో చూద్దామండి. సో ఇది కేవలం జస్ట్ ఈ ప్రోగ్రామ్ దేనికంటే టు నో ద మెమరీ ఆక్యుపైడ్ బై ద డేటా టైప్స్. చూద్దాం. ఇక్కడ వేరియబుల్స్ తీసుకుందాం. ఇంట్ ఏ అనేది వేరియబుల్ నేమ్ ఆఫ్ టైప్ ఇంటీజర్, semicolon, every statement must end with a semicolon. Float b, okay, character c, double b. కేవండి మనం ఇక్కడ వేరియబుల్స్ 4 తీసుకున్నాం. జస్ట్ ఇక్కడ మనం ఏంటంటే వాల్యూస్ని అసైన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి మెమరీలో ఎంత స్పేస్ తీసుకుంటుంది అని మాత్రమే మనం ఇక్కడ తెలుసుకోవడానికి ఒక సింపుల్ ప్రోగ్రామ్. ఓకే, అది మనకు అంతా కనపడదు కాబట్టి నేను మళ్ళీ రబ్ చేసి, ఓకే ఇప్పుడు మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. జస్ట్ క్లియర్స్ ద స్క్రీన్. నెక్స్ట్ ఫంక్షన్ క్లియర్స్ ద స్క్రీన్. అగైన్ printf /n size of, మీన్స్ ఎంత సైజ్ మెమరీ ఇలా ఇంటీజర్ ఎంత తీసుకుంటుంది అని కనుక్కోవడానికి సైజ్ ఆఫ్ ఇంటీజర్ ఈక్వల్ టు %d డబుల్ కోట్స్ అండ్ కామా ఈ యొక్క సైజ్ ఆఫ్ అనే ఆపరేటర్ ఉందండి. డైరెక్ట్గా ఆపరేటర్ మనం వేరియబుల్స్లో ఏ అనేది ఇంటీజర్గా తీసుకున్నాం కాబట్టి సైజ్ ఆఫ్ ఏ. ఓకే, ఈ సైజ్ ఆఫ్ ఆపరేటర్కి ఏని ఆర్గ్యుమెంట్గా మనం పాస్ చేస్తే ఎంత మెమరీ తీసుకునింది అని ఆటోమేటిక్గా అక్కడే డిక్లేర్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ printf /n size of float equal to %d comma size of b, float b. నెక్స్ట్ మనం ఇంకా క్యారెక్టర్ ఎంత తీసుకుంటుంది, అగైన్ ఇక్కడ స్టేట్మెంట్ printf of /n size of character equal to %d comma size of c. ఫైనల్గా ఫ్లోట్ అయిపోయింది, క్యారెక్టర్ అండ్ ఇంటీజర్. ఫైనల్ మనకు printf of /n size of double data equal to %d comma size of d. ఇదండి టోటల్గా మనకు ప్రోగ్రాము. అంటే ఇక్కడ మనము వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం జస్ట్ టు నో ద సైజ్ ఆఫ్ ద వేరియబుల్. సో ఇది మనకు ఇట్లా రాస్తే సరిగా అర్థం కాకపోవచ్చు బోర్డు మీద.
సో ఇది నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేసి అప్లోడ్ చేస్తాను టు నో ద సైజ్ ఆఫ్ ద డేటా టైప్స్ అనేసి. సో ఆ ప్రోగ్రామ్ ద్వారా కూడా మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే ఇక్కడ మనం రాసాము. సో ఇదండి టుడేస్ వీడియోలో అబౌట్ డేటా టైప్స్ అవైలబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇంకా ఏదన్నా మనకు ఇందులో డిస్కస్ చేయని టాపిక్స్ కానీ ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయచ్చు. ఖచ్చితంగా వచ్చే వీడియోస్లో వాటి గురించి కూడా చర్చించేందుకు అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హోప్ దిస్ వీడియో షుడ్ బి యూస్ఫుల్ టు యూ. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.